రఘు, నేను ప్రధానంగా రాహుల్ గాంధీ సపోర్టును చేస్తున్న వ్యక్తిని. దేశం మొత్తం మీద బీజేపీకి వ్యతిరేక పోరాటంలో రాహుల్ గాంధీ కాస్ట్ సర్వేలు చేయించడానికి సిద్ధపడి, తర్వాత రాజ్యాంగాన్ని రక్షించడానికి సిద్ధపడి, తర్వాత ఇక్కడ సెక్యులర్ డెమోక్రసీని కాపాడే ఒక మహత్తర పోరాటంలో దేశంలో ఇవాళ ఆయన ఒక్కడే నాయకుడు బలంగా నిలబడి కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్నాడు. అంటే నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. ఆ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వీళ్ళు ప్రజా కోర్టు పెట్టిన దగ్గర నన్ను జడ్జిగా ఉండమన్నారు. అప్పటి నుంచి ఎన్నికల టైంలో కూడా నా పద్ధతిలో నేను కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్ట్ సర్వే చేసినాక రాహుల్ గాంధీ ప్రపోజల్తో తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ, ఎక్స్పర్ట్ గ్రూప్ వైస్ చైర్మన్ గా కూడా చేశాను. ఆ లెక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఈ 242 కులాలలో ఏ కులం స్టేటస్ తెలంగాణలో ఏంది, 42 పారామీటర్ల ద్వారా లెక్కలు తీసాము. ఇప్పుడు లెక్కలు ప్రజల ముందు ఉన్నాయి. నేను గత 2 సంవత్సరాల పైగా ఈ ప్రభుత్వాన్ని అసెస్ చేస్తున్న దాంట్లో ఇప్పటికి ఒక 3 ఇష్యూస్ ఈ ప్రభుత్వము చేపట్టిన కార్యక్రమాలు, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో ఉన్న శక్తులు కూడా క్రమంగా, కాంగ్రెస్ ఓటర్లు కూడా ఒక అనుమానపద స్థితిలో ఉండి వ్యతిరేక స్థితిలోకి మారుతున్న స్థితి నాకు కొంతకాలంగా కనపడింది. ఒకటి, ఓబీసీలకు ఈ ప్రభుత్వంలో రావాల్సిన వాటా అధికారంలో లేకపోవడం, గ్రామ స్థాయిలో ఓబీసీలు, మండల స్థాయిలో విపరీతమైన నిరాశతో ఉన్నారు. ఎందుకు ముఖ్యమంత్రి ఓబీసీల వాటా ఇవ్వట్లేదు అనేది. అది జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా చర్చ జరుగుతుంది. రెండవది, ఈ ఐట్రా ఇష్యూను కొంత మిస్హ్యాండిల్ చేసినందువల్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నదని నేను ఫీల్ అయ్యాను. మూడవది, మూసీ ఎజెండా చాలా పెద్ద చేయడము, అదేదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అంతా మార్చే ఒక ప్రాజెక్టుగా చూపెడుతున్నట్టుంది. అది నష్టం తెస్తుంది అనే ఫీలింగ్తో ఉన్నాను. అయితే దీని మీద నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు.